అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. ఉన్నట్లుండి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. ఒక్క వీడియోతో సెలబ్రిటీలు అయిన వ్యక్తులు ఉన్నారు. కొందరు లాటరీ టికెట్ల ద్వారా కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. దుబాయ్కి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వెళుతుంటారు. అక్కడ కష్టపడి కొంత డబ్బు సంపాదించి కుటుంబ పోషణ కోసం పంపిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కూలీగా దుబాయ్ వెళ్లిన అదృష్టం వరించింది. నెల నెల తాను చేసిన పొదుపుతో ఏకంగా 2.25 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరుగడ్డ నాగేంద్రం అనే వ్యక్తి ఉపాధి పనుల నిమిత్తం 2017లో దుబాయ్కి వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ వచ్చిన డబ్బులను దాచుకున్నాడు. ఈ క్రమంలోనే 2019లో అతను సంపాదించిన మొత్తంలో ప్రతి నెల 100 యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దిర్హమ్స్ ను నేషనల్ బాండ్స్ లో పొదుపు చేశాడు. ఇందులో సేవింగ్ స్కీమ్ కట్టే వారికి రివార్డు ప్రోగ్రాం కింద లక్కీ డ్రా తీస్తారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే చందాదారుల కోసం తీసిన లక్కీ డ్రాలో బోరుగడ్డ నాగేంద్రంను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో అతని పేరు వచ్చింది. గ్రాండ్ ప్రైజ్ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్రం విజేతగా నిలిచారు. నగదు బహుమతి కింద నిర్వాహకులు నాగేంద్రంకు 1 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ ను అందించారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2.25 కోట్లకు పైమాటే అన్నమాట. లక్కీ డ్రాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి పేరు రావడంతో అక్కడున్న తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రైజ్ మనీ గురించి మాట్లాడిన నాగేంద్రం ఈ డబ్బుని తన పిల్లల ఉన్నత చదువుల కోసం ఉపయోగిస్తానని చెప్పాడు. వారి భవిష్యత్తును భద్రంగా ఉండేలా చూస్తానని వెల్లడించాడు. ఇక నాగేంద్రం లక్కీ డ్రాలో డబ్బు గెలుచుకోవడంపై నెటిజన్లు తెలుగువారు స్పందిస్తూ అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు. 2 కోట్లకు పైగా డబ్బు లక్కీ డ్రాలో వచ్చినా ఆ మొత్తం చేతికి అందదని, ట్యాక్సులు ఇతరత్రా కారణాలతో దాదాపు సగం మనీ తీసేసుకుంటారని పలువురు కామెంట్ చేస్తున్నారు. కాగా గతంలో కూడా దుబాయ్లో లాటరీల ద్వారా పలువురు రిచెస్ట్ పర్సన్స్ గా మారారు. ఉన్నట్లుండి కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.